తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలంలోని ప్రభుత్వ భూముల్లోని మట్టిని అక్రమంగా తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మండల తహసీల్దార్ వెంకటరమణ అన్నారు. మట్టిని తరలించే వారిపై కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ పోలీసులతో మండలంలో ప్రత్యేక టీంను ఏర్పాటు చేశామని అన్నారు. ఎక్కడైనా మట్టిని అక్రమంగా తరలిస్తూ ఉంటే వాహనాలను సీజ్ చేయడమే కాక చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తెలియజేశారు. ఈ మధ్యకాలంలో రామచంద్రాపురం మండలంలో ప్రభుత్వ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి తోలుతున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. అందుకోసం కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము రెవెన్యూ పోలీస్ ఇద్దరిని కలిపి టీమ్స్ ఫామ్ చేశాము. ఈ టీమ్స్ ఎక్కడెక్కడ మట్టి తీస్తున్నారో అక్కడ విజిట్ చేసి అనాథరైజ్డ్గా మట్టి తీస్తూ ఉంటే వాళ్ళ వెహికల్స్ కూడా సీజ్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు లాంచ్ చేస్తాము. కాబట్టి ఎవ్వరు కూడా ప్రభుత్వ భూముల్లో ఎలా ఏడీ మైన్స్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేనిదే రిటర్న్ పర్మిషన్ ఉంటేనే మట్టి తీయాలా, పర్మిషన్ లేకపోతే మట్టి తీయకూడదు. ఆ విధంగా తీసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోబడి వారి వెహికల్స్ కూడా సీజ్ చేయబడి ఇది మూలంగా తెలియజేయడం అనేది ఈరోజు పోలీస్ రెవెన్యూతో సమావేశం ఏర్పాటు చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. మా వాళ్ళు ఈ టీమ్స్ మండలం మొత్తం తిరుగుతారు. వాళ్ళు అటువంటిది ఏదైనా వాళ్ళు నోటీస్కి వస్తే వెహికల్ సీజ్ చేసి వాళ్ళ మీద కేసులు కూడా బనాయిస్తారు. కాబట్టి ఎవ్వరూ ప్రభుత్వ భూములు అనుమతి లేకుండా మట్టి తీయకూడదు ఈ మూలంగా హెచ్చరిస్తున్నాము.